తర్వాత మారు మనసు పొందాలని ప్రభు అయిన దేవుడు తన దాసుల ద్వారా సంఘాలను హెచ్చరిస్తూ వచ్చినాడు. మారు మనసు పొందాలా, తర్వాత జయించే వారు కలిగే మరి వారికి మేలులు, దేవుని ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క సంఘానికి మరి మెన్షన్ చేయబడుతూ వచ్చినాయి, రాయబడుతూ వచ్చినట్టుగా ఇవన్నీ చెప్పబడిన తర్వాత అవి మొదటి వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత చూడగా పరలోకంలో ఒక తలుపు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాము. మరియు నేను మొదట విన్న స్వరము పూర్వధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. కాబట్టి మొదట విన్న స్వరమే మరలా విన్నట్లుగా. మొదట విన్న స్వరం ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఘోర వంటి స్వరము అనేది 1వ అధ్యాయంలో మనము అక్కడ మనం చూడగల 12వ వచనంలో మనం చూస్తే, ఇది వినగా నాతో 1వ అధ్యాయం 12వ వచనం, నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరుగుతూనే అక్కడ రాయబడింది 10:11లో, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము. కాబట్టి వెనక తిరిగి చూడగానే 7 నక్షత్రాలు పుట్టిన వారిని చూసినట్లుగా ఇక అన్ని వివరంగా ఆయన స్వరం గురించి, ఆయన పాదములు ఎటుకలు అన్నీ కూడా మరి అక్కడ రాయబడి ఉంటుంది. చూడగానే యోహాను, ప్రభు యొక్క శిష్యుడు, 12 మంది శిష్యుల్లో యోహాను ఆయన పాదముల మీద చచ్చిన వాని వల్ల పడిపోయినాడంట. చచ్చిన వాని వల్ల పడిపోయినట్లుగా మనం చూడగలం. అప్పుడు భయపడకము 16వ వచనంలో, నేను మొదటి వాడును, కాడపట్టి వాడును, జీవించేవాడును, వృద్ధుడనైతిని కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని ప్రభు మాట్లాడటం మనం చూస్తున్నాం. నేను మొదటి వాడు, కడపటి వాడు, వృద్ధుడనైతిని కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడనై ఉన్నానని ప్రభు ఆ 7 నక్షత్రాలు పట్టుకొని యోహాను ప్రభు యొక్క శిష్యుడితో మనం చెప్పడం మనం చూడగలం. యోహాను ఎట్లా ఉన్నాడు? ప్రభు దేనున్నా ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మలో ఎంతో సంతోషంగా ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ప్రభు దినానికి ఎంతో ఆ రీతిగా సిద్ధపడి ఎంతో ఆత్మలో పాడుతూ సంతోషంగా ఆత్మీయ సంతోషం కలిగిన వారుగా ప్రభుదినమే కాదు ప్రతి దినం కూడా. కాబట్టి ప్రభుదినం ఎంతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ ప్రకటనలో 4వ అధ్యాయంలో మరి పూర్వధ్వని వలె ఆ మాట్లాడుగా విన్నట్టుగా చూస్తున్నాము. వెంటనే అతను ఆత్మవశుడై ఇక జరగవలసిన అన్ని కూడా ఆయన కనపరిచినాడు. 4వ వచనం, 2వ వచనం రండి. ప్రకటన 4:2 ఏముందండి ఇక్కడ? వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోయినవాడు మరకతం వలె ప్రకాశించు మేఘధనుసు సింహాసనంలో ఆవరించి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే ప్రియులారా, ఇవన్నీ కూడా మనకి ధ్యానించడానికి వర్షిప్ అంతా మనకి సరిపోదు. ఈ సూర్యకాంతం అనే మాట చూస్తే ప్రకటన 21వ అధ్యాయంలో ఆ పట్టణం పునాదులో ఒక రాయి గురించి సూర్యకాంతం రాయి ప్రకటన 21:11లో అక్కడ మనం చూడగలం. ఇక్కడ సింహాసనాసనుడైన మరి సింహాసనము వేయబడినను, సింహాసనంలో ఆసనుడైన మరి ప్రభు అయిన దేవుడు ఎట్లా ఉన్నాడు అనే విషయాన్ని అనే విషయాన్ని మనము ఇక్కడ చూడగలం. బాబు మనం చూసినట్లయితే ఈ యొక్క సింహాసనములు మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ సింహాసనం విషయంలో అనేక సింహాసనాలు మనం ధ్యానించవచ్చును. మనకు ఆరాధనకి సహాయకరంగా మరి మనం గమనించినట్లయితే ఇక్కడ ఎవరెవరు ఆరాధిస్తున్నారు అనేది ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో మనము